హలో సోల్ఫుల్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన రెసిపీ వెజ్ సోయా కీమా అండి. రెసిపీ అయితే చపాతీలోకి తిన్న, అన్నంలోకి తిన్న చాలా బాగుంటుందండి. నేనైతే అన్నంలోకి తిన్నాను. ఇలా చేసే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి సోయాతో ఎలాంటి రెసిపీస్ చేసినా. వెజిటేరియన్స్ కి అయితే ఇదొక మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1-2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, కరివేపాకు, కొత్తిమీర దించే ముందు వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఆయిల్ లో పోపు వేసుకొని ఇవన్నీ మగ్గనిచ్చుకోండి. నేను ఆయిల్ తో పాటు కొంచెం నెయ్యి కూడా యూస్ చేశానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. తర్వాత టొమాటోలు మగ్గనిచ్చిన తర్వాత సోయా గ్రాన్యూల్స్ తో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. నా దగ్గర లేవు కాబట్టి సోయాతోనే చేసుకున్నానండి. కొంచెంసేపు వేనీళ్ళు నానబెట్టిన తర్వాత మిక్సీకి పట్టుకునే ముందు సోయాలో వాటర్ ని తీసేసి మిక్సీకి పట్టుకోండి. టొమాటోస్, ఆనియన్స్ మగ్గిన తర్వాత సోయా కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. పైనుంచి కొత్తిమీర వేసుకొని వాటర్ ని ఇంకి పైన ఆయిల్ తేలిన తర్వాత దించేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. అంతే. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.